హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మా మాస్టర్ మెను. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పేరు సాంబార్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకు కుక్కర్లో ఎంత కందిపప్పు కావాలో అంత తీసుకొని ఒకసారి బాగా కడిగి కందిపప్పు ఉడికేంత వరకు నీటిని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు, కరివేపాకు మరియు కట్ చేసిన ఒక చిన్న టమాటాను వేసి 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ను యాడ్ చేసి లైట్గా నూనె యాడ్ చేయడం వల్ల నీళ్ళు పొంగకుండా కుక్కర్ కూడా చెడిపోకుండా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బ్యాళ్ళు ఉడికేలోపు మనం కూరగాయలను కట్ చేసుకుందాం. కూరగాయలను కొంతమంది రౌండ్ షేప్లో కట్ చేస్తుంటారు. నేను పొడవుగా కట్ చేశానండి. మీకు ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. సాంబార్ అనగానే చాలామంది అనేక రకాల కూరగాయలను వేస్తుంటారు. అయితే సాంబార్ లాంటి మంచి టేస్ట్ రావడానికి నేనైతే బీన్స్, దోసకాయలు, క్యారెట్, ఒక చిన్న ఉల్లిగడ్డ, టమోటాలను వేస్తే సరిపోతుంది. మరి ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కింద కామెంట్లో తెలియజేయండి. కూరగాయలు కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొంచెం చింతపండును నానబెట్టాలి. కుక్కర్ను దింపేసి కూరగాయలను కుక్ చేసుకోవడానికి ఒక మీడియం సైజు బోగాని తీసుకొని ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి నూనె కాస్త వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు మరియు సన్నగా తరిగిన ఉల్లిగడ్డను యాడ్ చేసి ఉల్లిగడ్డ కాస్త మెత్తబడేలోపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న టమోటాలను యాడ్ చేసి కాసేపు కుక్ చేసుకోవాలి. మనం ముందుగానే సాంబార్కు కావాల్సిన కూరగాయలను కట్ చేసుకున్నాం కదండి. వాటిని ఇందులో వేసి మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, పసుపు మరియు తగినంత ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కాస్త నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది. కొంతసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉడికిన కందిపప్పును పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. చూశారు కదండి, చాలా సింపుల్గా తొందరగా అయిపోయింది. ముందుగానే నానబెట్టిన చింతపండును మెత్తగా చేసి ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. మనం మెత్తగా చేసిన పప్పులను ఇందులో వేసుకోవాలి. మీకు సాంబార్ గట్టిగా ఉంది అనిపిస్తే కావాలంటే వాటర్ను యాడ్ చేసుకోవచ్చు. చివరగా కొంతసేపు సాంబార్ పొంగే వరకు కుక్ చేసుకొని అందులో సాంబార్ పొడిని లేదా సాంబార్ మసాలాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది.
చూశారు కదండి, చాలా సింపుల్గా సాంబార్ రెడీ అయ్యిందో. ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా మాస్టర్ మెను. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.